బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ ను భారత్ కు అప్పగించింది పాకిస్తాన్. ఏప్రిల్ 23న వాఘా సరిహద్దు ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ పాక్ రేంజర్లు పట్టుకున్నారు. జవాన్ విడుదలపై పాకిస్తాన్ తో భారత్ సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో ఆయన్ను భారత్ కు అప్పగించింది పాకిస్తాన్. దీంతో పూర్ణ కుమార్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత్ కు పట్టుబడ్డ పాకిస్తాన్ రేంజర్ ను భారత్ విడిచిపెట్టింది. అటారీ సరిహద్దులో పాకిస్తాన్ రేంజర్ ను భారత్ ఆ దేశానికి అప్పగించింది. रात के घटना सुबह में भइल लोग के मालूम ना 8 बजे रात में कोई फोन कर तो हम लोग के मालूम होता वो सही ना बताओ कोई बताओते सुबह से थोड़ा मालूम भइल। अच्छा ঘটনা ছড়া শোনা হয়েছে সকালে কি চাইছেন আপনি মা তো কি চাইছেন সরকারের কাছে কি চাইছেন আপনার ছেলে তাড়াতাড়ি বাড়ি ফিরে আসুক তোর का मांगबा और मांगबा हमारा लड़का सही सलामत हमारे सामने आ जाए जैसे आंचल भरल तो फिर भर जाए हम अभी हम चाहता नहीं हम रहते से अभी के काल से खोलने पियले देंगे. రేటు ఎట్టకేలకు అంటే 20 రోజుల తర్వాత బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్తాన్ రిలీజ్ చేసింది. సరిహద్దు నుంచి మన దేశంలోకి ప్రవేశించాడు పూర్ణం కుమార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీ ఏదైతే పీఓకే బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ పీకే శర్మను ఎట్టకేలకు పాకిస్తాన్ ఈరోజు విడుదల చేసింది. ఆయనను బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్ కి తరలించారు. వాఘా అటారీ బార్డర్ ద్వారా ఆయన ప్రస్తుతం భారత భూభాగంలోకి రావడం జరిగింది. అయితే 20 రోజుల పాటు కూడా ఆయన పాకిస్తాన్ కస్టడీలోనే ఉన్నారు. అయితే బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్ లో ప్రస్తుతం ఆయనను ఉంచారు. అక్కడ పాకిస్తాన్ వ్యవహరించిన తీరు ఇతర అంశాలపైన కూడా పీకే శర్మ తోటి పూర్తి వివరాలు కూడా తెలుసుకోనున్నారంటుగా కూడా తెలుస్తోంది. అయితే ఏదైతే ఇద్దరు డీజీఎంఓల భేటీ తర్వాత ఇది కూడా ఒక ప్రధానంగా ఆ యొక్క భేటీలో ఈ అంశం కూడా తెలిసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పాక్ జవాను మన వద్ద బందీగా ఉన్నారు. అదేవిధంగా మన బీఎస్ఎఫ్ కు సంబంధించిన జవాను పాకిస్తాన్ వద్ద ఉండడంతో ఇటు భారత్ వద్ద ఉన్న పాక్ రేంజర్ ని అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్న భారత్ బీఎస్ఎఫ్ జవాన్ ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నది కూడా ఒక ఒప్పందంగా వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి కొద్దిసేపటి క్రితమే బీఎస్ఎఫ్ కూడా అధికారికంగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పీకే శర్మను రిలీజ్ చేశారు పాకిస్తాన్ అనేది కూడా చెప్పారు. అయితే ఆయనను కుటుంబ సభ్యులకు ఇమీడియట్ గా అప్పచెప్తారా లేదంటే ఈ రోజంతా కూడా ఆయన హెడ్ క్వార్టర్ లో ఉంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎవరైతే ఇతర దేశాలలో బందీలైన వ్యక్తులను ఆ దేశ సైన్యం వ్యవహరించిన తీరు అదేవిధంగా మన దేశానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ కి అందజేశారా అన్న కోణంలో కూడా కొంత విచారణ ఉంటుంది. ఆయన వద్ద నుంచి కొన్ని సమాచారం కూడా సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ గనక శత్రు దేశాలకు వెళ్లిపోతే వాటన్నింటినీ కూడా వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసే దిశగా ఆ యొక్క తీరు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం బీఎస్ఎఫ్ జవాన్ మాత్రం హెడ్ క్వార్టర్ లోనే ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ఆయన కుటుంబ సభ్యులకు కూడా దీనిపైన ఒక సమాచారం కూడా అందించారు. పాకిస్తాన్ అతను వదిలేసింది వాఘా అటారీ బార్డర్ ద్వారా భారత భూభాగంలోకి వచ్చినట్టుగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజంతా కూడా ఆయన బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్ లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన ద్వారా కొంత సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే ఆయనకు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎట్టకేలకు భారత్ పాక్ మధ్యలో జరుగుతున్న ఈ ఉధృత వాతావరణ నేపథ్యంలో ఇద్దరు డీజీఎంఓలు మాట్లాడుకున్న తర్వాత కొంత పరిణామాలు అయితే మారుతున్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా సరిహద్దు గ్రామాల వెంట ఇప్పుడే ప్రశాంతమైన వాతావరణం కూడా కొంత చూస్తూ వస్తున్నాం. సాధారణ జనజీవనాన్ని ప్రజలు గడుపుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఇది మరొక డీజీఎంఓలలో షరతులో ఇదొక షరతుగా భావించవచ్చు. భారత్ కు దగ్గర ఉన్న పాకిస్తాన్ రేంజర్ ని కూడా అప్పజెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ఝాన్సీ రాణి. అంటే గోపి, సరిహద్దు నుంచి మన దేశంలోకి వచ్చిన అనంతరం మెడికల్ కి సంబంధించి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు కదా, సో అవి జరిగాయా? ఒకవేళ జరగకపోతే ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుందంటారు? రైట్ ఝాన్సీ రాణి, ఏదైతే అతన్ని భారత బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్ కి అప్పజెప్పినట్టు మాత్రమే ప్రస్తుతం బీఎస్ఎఫ్ వర్గాలైతే వెల్లడించడం జరిగింది. సాధారణంగా ఇతర దేశంలో ఉన్న వ్యక్తులను మాత్రం దాదాపు 2-3 రోజుల వరకు కస్టడీలో ఉంచుకుంటారు. ఎందుకంటే అతని శరీరంలో ఇంకా ఏదైనా ఉంచారన్నట్టు. గతంలో కూడా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన అభినవ్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతను దాదాపు 5 రోజుల వరకు కూడా ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ లోనే ఉంచి వైద్య పరీక్షలు ఇతర పరీక్షలన్నీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే
అదే అంశం అయితే జరిగే పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఆయనను ప్రస్తుతం హెడ్ క్వార్టర్లోనే ఉంచారు. వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆయన తోటి వ్యవహరించిన తీరుపైన కూడా ఆయన దగ్గర నుంచి అనేక విషయాలను అడిగే అవసరం ఉంటుంది. BSF హెడ్ క్వార్టర్లోనే ఆయనను అతని నుంచి సమాచారాన్ని అయితే సేకరిస్తూ పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరించింది, అతని వద్ద నుంచి ఎటువంటి సమాచారాన్ని పాకిస్తాన్ తీసుకుంది, ఆ తర్వాత అతని శరీరానికి ఏదైనా కెమికల్స్ లాంటివి ఏదైనా ఇంజెక్ట్ చేశారన్న విషయంలో కూడా కొంత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం అతని ఆరోగ్య నిలకడ ఏ విధంగా ఉంది, అతనికి ఇంకా ఏదైనా విషయాలు ఉన్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే BSF హెడ్ క్వార్టర్లోనే వైద్య పరీక్షలు ఇతర పరీక్షలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకైతే అప్పచెప్తారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ గోపి.